పారిశ్రామికీకరణ లేదు, ఆధునిక యంత్రాలు అంతకన్నా లేవు. అయినా ప్రపంచం మోహకందని ఆయుధ ర్యాకెట్లను సృష్టించింది భారత్. వాటిని కాపీ కొట్టి మెరుగుపరుచుకున్న ఆంగ్లేయులు చివరికి ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టీనే ఓడించారు. అలా తెల్లవారికి ఆధునిక అస్త్రాన్ని అందించిన ఘనత మన టిప్పు సుల్తాన్ సామ్రాజ్యానిది. యుద్ధాల్లో రాకెట్ల వాడకం కొత్త ఏమీ కాదు. మన పురాణాల్లోని ప్రస్తావనను పక్కన పెడితే 13వ శతాబ్దంలో చైనీయులు తమపై దాడి చేసిన మంగోళ్లపై రాకెట్లను ప్రయోగించారు. 15వ శతాబ్దంలో యూరోపియన్లు మొఘలుల మధ్య యుద్ధాల్లోనే ఇవి కనిపించాయి. కానీ ఇవన్నీ దీపావళికి పేల్చే టపాసులు లాంటివి మాత్రమే. మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ మాత్రం ప్రపంచంలో తొలిసారిగా ఇనుముతో తయారు చేసిన రాకెట్లను విజయవంతంగా ప్రయోగించాడు. స్తూపాకారంలో ఇనుపు గొట్టాల్లా తయారు చేసి వాటిలో పేలుడు పదార్థాలు నింపి గరిష్టంగా 2 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించేలా వీటిని రూపొందించారు. మైసూర్లో దొరికే అత్యంత నాణ్యమైన ఇనుముతో రాకెట్లను తయారు చేయడానికి టిప్పు సుల్తాన్ తన సామ్రాజ్యంలో 4 చోట్ల ప్రయోగశాలలు ఏర్పాటు చేశాడు. వీటికి తారా మండల్ పేటలు అని పేరు పెట్టారు. వీటిలో రాకెట్ టెక్నాలజీపై పరిశోధన, ఉత్పత్తి జరిగేది. ఇక్కడ తయారైన వాటిని ఎడ్ల బండ్లకు ఏటవాలుగా కట్టి ఒకేసారి డజన్ రాకెట్లను ప్రయోగించేలా సిద్ధం చేసేవారు. కొన్నిటిని వెదురు బొంగులు కట్టి ప్రయోగించేవారు. వీటి కోసం 5,000 మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి రాకెట్ ఆర్టిలరీ బ్రిగేడ్ను ఏర్పాటు చేశారు. యుద్ధాల్లో ముఖ్యంగా 1780లో జరిగిన రెండో ఆంగ్లో మైసూరు యుద్ధంలో టిప్పు సైన్యం ఈ రాకెట్లను ప్రయోగిస్తే ఆశ్చర్యపోవడం ఆంగ్లేయుల వంతైంది. తమపై పడుతున్నవి ఏంటో అర్థం కాక తెల్లవారు తెల్లబోయారు. కొన్ని నేరుగా పేలుతుంటే మరికొన్ని భూమిపై తిరిగి పైకి లేచి కొద్దిసేపటికి పేలేవి. దీంతో ఏమీ అర్థం కాక అయోమయంలో యుద్ధరంగం నుంచి పారిపోయారు. తర్వాత కాలంలో వాటర్ల యుద్ధంలో నెపోలియన్ ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఆర్థర్ వెల్లస్లీ సైతం టిప్పు సైన్యం రాకెట్లకు భయపడి యుద్ధభూమి నుంచి పారిపోయాడు. 1799లో శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆంగ్లేయులు టిప్పు ఆయుధ కర్మాగారానికి వెళ్ళగా 600 రాకెట్ లాంచర్లు, 700 సిద్ధంగా ఉన్న రాకెట్లు, 9,000 ఖాళీ రాకెట్లు దొరికాయి. వీటిలో చాలా వాటిని ఇంగ్లాండ్లోని తమ ఆయుధ ప్రయోగశాలకు పంపించారు. టిప్పు రాకెట్లను స్ఫూర్తిగా తీసుకున్న ఆంగ్లేయులు 18th సెంచరీ నాటికి మోడర్న్ రాకెట్స్ను రూపొందించారు. వీటినే 1815లో జరిగిన వాటర్ల యుద్ధంలో ఫ్రాన్స్ వీరుడు నెపోలియన్ బోనపార్టీపై బ్రిటన్ ప్రయోగించి ఓడించింది. ఐరోపా చరిత్రలో అత్యంత కీలకమైన యుద్ధాన్ని నెగ్గింది. శ్రీరంగపట్నంలో టిప్పు రాకెట్లను చూసి భయపడ్డ వెల్లస్లీయే వాటర్ల యుద్ధంలో వీటి వాడకంలో భాగమయ్యాడు. ఇక్కడ గమ్మత్ ఏమిటంటే నెపోలియన్తో టిప్పు సుల్తాన్కు మంచి సంబంధాలు ఉండేవి. వీరిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను ఆంగ్లేయులు నిఘా వేసి రహస్యంగా సేకరించారు. చివరికి తన స్నేహితుడు టిప్పు రూపొందించిన రాకెట్లే నెపోలియన్ పరాజయానికి కారణమవడం బాధాకరం. రాకెట్ డిజైన్లను భారత్ నుంచి కాపీ కొట్టినప్పటికీ వాటి ఆవిష్కరణను బ్రిటన్ తమ ఖాతాలో వేసుకోవడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో 1807లో ఇంగ్లాండ్ శాస్త్రవేత్త డాక్టర్ కాంగ్రేవ్ నిజాన్ని అంగీకరించారు. భారత్ నుంచి తీసుకొచ్చిన రాకెట్ డిజైన్తో స్ఫూర్తి పొందే ఆధునిక రాకెట్లను రూపొందించామన్నారు. మిసైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం కూడా శ్రీరంగపట్నం మిసైల్ చరిత్రపై ఆసక్తి చూపించేవారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలో టిప్పు కాలం నాటి రాకెట్ ప్రయోగశాలను ఓ మ్యూజియంగా మార్చాలని సూచించారు.